సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. కాపునాడు టీవీ వీక్షకులకు స్వాగతం. నేను మీ ఆకుల తిరుమలరావు. సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు. కాపుల గురించి లేకుంటే కాపుల సంబంధించిన పార్టీల గురించి కావచ్చు, పార్టీ అధినేతల గురించి కావచ్చు, అంటే కాపుల అధినేతలుగా ఉన్న పార్టీ గురించి కావచ్చు, ఎలాంటి సందర్భంలోనైనా సరే ప్రతి ఒక్కరికి, అంటే పాలకపక్షం వారికి కావచ్చు, ప్రతిపక్షం వారికి కావచ్చు, ఒక చులకన భావం ఏర్పడిన పరిస్థితి ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో చాలా క్లియర్ కట్గా కనబడుతుంది. అది ఎందుకని ఇటువంటి పరిస్థితి వాటిల్లిందనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. కొంతమందికి అర్థమైనప్పటికీ, అంటే ఈ కారణాలు వల్ల మేము ఇలా మాట్లాడుతున్నామని విమర్శలు చేసేవాళ్ళు చెప్పలేకపోతారు. వాళ్ళకి ఎదురయ్యే ప్రశ్నలకి డొంక తిరుగుడుగా సమాధానం చెప్పి తప్పించుకోవటం మాత్రమే చేస్తున్నారు. అలాంటి పరిస్థితి కాపు సమాజానికి ఎందుకు వచ్చింది? అటు పాలకపక్షంలో మంత్రులుగా ఉన్నారు చాలామంది, ఎమ్మెల్యేలుగా ఉన్నారు చాలామంది, అలాగే ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్నారు రాష్ట్రం మొత్తం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాపులు ఎన్నో రకాలుగా రాజకీయ ప్రాబల్యం పొంది ఉన్నప్పటికీ ఒకరంటే ఒకరికి పొసగని పరిస్థితి. అది చెప్తే చేదు నిజమైనప్పటికీ జరుగుతున్నది అదే. ఈ విషయాలపై మనతో చర్చించడానికి కాపునాడు జాతీయ అధ్యక్షులు శ్రీ గాల సుబ్రహ్మణ్యం గారు మన స్టూడియోకి వచ్చున్నారు. స్వాగతం సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి సార్, ప్రస్తుతం అసలు కాపులు అనగానే మిగిలిన పార్టీ వాళ్ళకి, అంటే పాలకపక్షం వారికి అయితే మరీ చులకన భావం ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. ప్రతి ఒక్కరూ, ఒక మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, అధికార ప్రతినిధులు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు ఒక్కోసారి తాము ఏమి మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కాపు కులానికి సంబంధించే ఇటువంటి పరిస్థితి దేనికి వచ్చిందంటారు? మొదటి నుండి రాజకీయ పార్టీలకి కాపు అనే పదం అంటే ఒక ఈర్ష, ఒక ద్వేషం, ఒక ఓర్వలేంతనం. ఎందుకంటే ఈ కులంలో ఉన్న జనాభా మీద ఏ కులంలో కూడా ఇంత ఎక్కువగా ఉన్న శాతం ఉన్న కులం కాపులు ఒకటే. అందుకని కాపులకు ఏమాత్రం అవకాశం వచ్చినా అది మనల్ని తినేస్తనే భయం ఆనాటి సంజీవ్ రెడ్డి దగ్గర నుంచి నేటి జగన్మోహన్ రెడ్డి వరకు ఇదే తంతుగా నడుస్తుంది. అందుకని కాపుని ప్రతి విషయంలో ఏదో ఒక రూపాయన వాళ్ళని డిఫేమ్ చేయాలని, మైనస్ చేయించాలని రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలను జరుగుతున్న కుట్రలే ఇవాళ ప్రతి కాపు కులానికి చెందిన వ్యక్తి నేను ఇలా మాట్లాడితేనే వాడికి మార్కులు పడిపోయేటట్టు, లేకపోతే మార్కులు లేవన్నట్టు ఇలాగ తయారైంది వాళ్ళ ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థ. ఇంతకు పూర్వం పలు సందర్భాల్లో ఒక అంబటి రాంబాబు గారు కావచ్చు, లేకపోతే ఒక పేరు నాని గారు కావచ్చు, ఇంకొక నాని గారు కావచ్చు, ఎవరైనా సరే, లేకపోతే మిగిలిన శాసనసభ్యులు కావచ్చు, కాపు శాసనసభ్యులు మాట్లాడటం జరిగింది. రాష్ట్ర మంత్రి దాడిశెట్టి రాజా గారు చాలా పరుషమైన పదజాలంతో కాపుల గురించి, లేకపోతే జనసేన పార్టీ అధినేత గురించి, ఆయన కాపే కాబట్టి అదే మాట్లాడటం జరిగింది. మరి తమ ఎదురుగా ఉన్నది కూడా ఒక కాపే అన్న ఉద్దేశం ఆ మంత్రి గారికి లేదా ఏ మంత్రి గారికి ఉండట్లేదా? ఆయన మాట్లాడటంలో గల ఇష్యూ ఏంటండి? అసలు ఆయన కారణం ఏంటండి ఆ రకంగా మాట్లాడటానికి? ఇక్కడ ముందుగా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రభుత్వంలోకి రావాలంటే రాజకీయ పార్టీ ద్వారా ఎన్నికై అధికారంలో వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడుతుంది. అంతే తప్ప వ్యక్తిగతంగా అధికారంలోకి వచ్చే పరిస్థితి మన డెమోక్రటిక్ దీంట్లో లేదు. అది మర్చిపోయి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పార్టీ తీసుకుందాం. జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎవరు మెయిన్గా ఉన్నారంటే ఈ దాడిశెట్టి రాజా ఉన్నాడా, ఈ పేర్ని నాని ఉన్నాడా, ఈ అంబటి రాంబాబు ఉన్నాడా? ఉన్నదెవరు? జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి,
మన మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, వీళ్ళంతా రెడ్లు కూటమిలో వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు ఎవరికి పదవి ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత గత సీనియర్ ఎమ్మెల్యేగా దాడిశెట్టి రాజా గారు ఇవాళ ఏదో మూడు నాలుగు ముచ్చట 3 నెలల కిందట మంత్రి అయ్యాడు. ఈ మంత్రి అయిన తర్వాత తన పాత్ర ఎంత మటుకు అంత పాత్ర పోషించాలి తప్ప ఓవర్గా ఎక్కువ మార్కులు కొట్టేద్దామని, జగన్మోహన్ రెడ్డి మార్కులు ఎక్కువ నాగే పడతాయేమోనని అని ఒక ఆలోచనతో ఆయన విపరీతంగా పవన్ కళ్యాణ్కి స్వతంత్రం లేదు, అట్లా లేదు ఇట్లా లేదు మాట్లాడతాం. అసలు ముందు నీకు స్వతంత్రం ఉందా? అసలు నీకు తుని నియోజకవర్గంలో నీ పరిస్థితి ఏంటి? ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్న యనమల రామకృష్ణుడు దాష్టికాలు తట్టుకోలేక తెలుగుదేశంలో ఉన్న కాపులు అందరూ కలిపి నిన్ను ఎన్నుకుంటే నువ్వు కాపుల్ని ఇలా బలిపోసులు చేసేటట్టు మాట్లాడటం. అదే అన్నారండి ఆయన, కాపుల్ని బలిపశువులు చేసి టీడీపీకి బలి చేస్తున్నారు అనే ఒక కామెంట్ చేశారు, తీవ్రమైన కామెంట్ చేశారు. అంటే నేను చెప్పేది కూడా అదేనండి. నేను చెప్పేది కూడా ఏంటంటే దాడిశెట్టి రాజా ఇవాళ వరకు గెలుస్తున్నాడంటే లోకల్గా ఉన్న టీడీపీ కాపులు సపోర్ట్తో గెలుస్తున్నాడు తప్ప ఇండివిజువల్గా ఎక్కడ గెలవట్లేదు. కాబట్టి దాడిశెట్టి రాజా అంటే అందరికి ఒక మంచి గౌరవభావం ఉంది. ఆ మంచి గౌరవాన్ని అలాగే నిలుపుకోవాలి. కానీ జగన్మోహన్ రెడ్డి మేల్పని కోసం కులాన్ని తాగట్టు పెట్టేటట్టు మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒకటైతే మనం ఆలోచించాలి, జగన్మోహన్ రెడ్డి దగ్గర కావాలంత రెడ్డి సామాజిక వర్గం ఉంది. ఆ రెడ్డి సామాజిక వర్గం విమర్శించవచ్చు. ప్రతిదానికి పవన్ కళ్యాణ్ మీద కాపులే బయటకు వెళ్తారండి. వాళ్ళకి పార్టీ లేదా, మీకే పార్టీ ఉంది. అది ఒక అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏదైతే కాపునాడు అధ్యక్షుడిగా నేను ఒక మాట చెప్తాను, పవన్ కళ్యాణ్ని వేరే కోణంలో విమర్శించినా, రెడ్లు విమర్శించినా అది మాకు బాధ లేదు. కానీ కాపుల నుండి మీరు విమర్శించడం అనేది ఒక కాపు ఎన్నో సంవత్సరాలు ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న రాజ్యాధికారం అనే దిశలో ఆ కాంక్షతో వచ్చినవాడు మొట్టమొదటి వ్యక్తి ఆనాటి చిరంజీవి గారు అయితే ఈనాడు పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాడు. అది పవన్ కళ్యాణ్ స్వతంత్రం ఉందా లేదా అనేది మీరు చెప్పడం కాదు, అది ఆయన చెప్పుకోవాలి. అంతేగాని మీరు ఇష్టం వచ్చినట్టు మీకు జగన్మోహన్ రెడ్డి దగ్గర మేల్పని కోసం మాట్లాడి కాపులకి ఎత్తి వచ్చే వ్యవహారం చేయొద్దండి. గారు ఇంత చెప్పి బాధపడ్డారంటారా, నాకు స్వతంత్రం లేదు అని చెప్పి? వీళ్ళకి వేరే పనేం లేదండి. వైసీపీ వాళ్ళకి వేరే పనేం లేదు. ఎవరికైనా అంబటి రాంబాబు గారు కానీ, పేరు నానికి కానీ, ఈ దాడిశెట్టి రాజకీయ లాంటి వాళ్ళు ఎవరికి పనేం లేదు. ఇదే పవన్ కళ్యాణ్ ఏ పక్కలో ఏం చేస్తానో చూడాలని ఆలోచన తప్ప వీళ్ళకి ఏం తెలుసానండి పవన్ కళ్యాణ్ గురించి, లేదా కాపుల గురించి ఏం తెలుసు? కాపుల చరిత్ర గురించి వీళ్ళకి తెలుసా? పేరు కృష్ణమూర్తి గారు ఉన్నారు, మహానాయకుడు. ఆయన కులం కోసం ఎంతో సాక్రిఫైస్ చేసి అన్నాడు వంగవీటి మోహన్ గారికి పెద్ద దిక్కు పేరు కృష్ణమూర్తి గారి కొడుకై ఉండి నువ్వు ఇలా చీప్గా మాట్లాడు ప్రతి విషయంలో పవన్ కళ్యాణ్ గురించి. నీ స్థాయికి తాగదు. ఎందుకంటే ఇక్కడ అధికార పార్టీలో ఉన్నావు, ఎందుకులే నీతో ఘర్షణ అని చెప్పి చాలా మటుకు అందరూ చాలా దూరంగా ఉంటారు నీకు. ఆయన ఒక మాట అన్నారండి, మీ మాట కట్టొస్తున్నాను. పేరు నాని గారు ఒక మాట అన్నారు, ఒక మంచి కుటుంబం, మెగా కుటుంబంలో చిరంజీవి గారి సోదరుడిగా నువ్వు తప్పు పుట్టక పుట్టావు అంటూ ఆయన కూడా చాలా పరుషమైన మాట మాట్లాడారు. మీరేమంటారు ఈ విషయం మీద? అంటే వాళ్ళ పోలిక పవన్ కళ్యాణ్ గారి గురించి పేర్ని నాని గారు ఏవైతే మాట్లాడారో అదే క్వశ్చన్ తిరిగి మీరు పేర్ని కృష్ణమూర్తి గారికి ఎలా పుట్టారు అనేది మేము అడుగుతున్నాం. దానికి సమాధానం చెప్పండి. అంతేగాని ఇష్టం పుట్టుకుని ఇచ్చే కార్యక్రమం చేయమాకండి నాని గారు. అది చాలా తప్పు. ఒక మంచి నాయకుడు ఎదగడానికి ట్రై చేయండి తప్ప కులాన్ని తాకట్టు పెట్టి బతికే వాళ్ళు మీరు అసలు ఫస్ట్ మొదటి నుంచి. వాళ్ళ బంధం రాజకీయంలో మీరు చూస్తే మీ పక్కన ఉన్న ఒక కాపులను చూపించండి. ఇప్పుడు ఇంతకీ విచిత్రమైన విషయం ఏంటంటే అండి, ఇన్నేళ్లుగా మనం గమనిస్తున్నాం, ఒక మీడియా పరంగా చూసుకుంటే ఎప్పుడు కూడా ఎల్లో మీడియా అంటూ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. ఒక గ్రూప్ మీడియాని ఎల్లో మీడియా అంటూ క్రియేట్ చేశారు, బాగానే ఉంది. అటువంటి ఎల్లో మీడియా వీళ్ళ పరంగా చెప్పుకోదలుచుకున్నా కూడా ఎటువంటి కాపు నాయకుడికి కూడా ఏ రకమైన ప్రచారం ఇవ్వటము, ఏ రకమైన మద్దతు ఇవ్వటము చేయలేదు. అందరికీ తెలిసిన విషయం, అది పబ్లిక్ అందరికి తెలిసిన విషయం. మరి ఏ రకంగా ఈరోజు దాడిశెట్టి రాజా గారు ఎల్లో మీడియాని అడ్డం పెట్టుకుని పవన్ కళ్యాణ్ రాజకీయాలు చేస్తున్నారు, చంద్రబాబుని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారన్నారు. దీని మీద మీరు ఏం మాట్లాడతారు? ఎవరు రాజకీయాలు అనేది ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటుందండి.
జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం వేరు, పవన్ కళ్యాణ్ గారి వ్యూహం వేరు, చంద్రబాబు నాయుడు గారి వ్యూహం వేరు. ఎవరి వ్యూహంలో వాళ్ళు భాగంగా వాళ్ళు పనిచేస్తారు తప్ప మీరు చెప్పినట్టు విని 175 నియోజకవర్గాలు మేము పోటీ చేస్తామంటే అది మా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన విషయం అది. అంటే ఎల్లో మీడియా నిజంగానే పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేస్తుంది ఇక్కడ. ఆయన ఒక కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని, ఓ పక్కనేమో ఎల్లో మీడియా ఎవరిని సపోర్ట్ చేయదు, వాళ్ళ కులము వాళ్ళని వాళ్ళ సపోర్ట్ చేస్తుందని చెప్పారు. మరి పవన్ కళ్యాణ్ గారిని ఎలా సపోర్ట్ చేస్తుంది అంటారు? అసలు ఇక్కడ ఎల్లో మీడియా సబ్జెక్టే లేదు. ఆయన మాట్లాడారండి దాడిశెట్టి రాజా గారు. దాడిశెట్టి రాజా గారి మాటలు ఆయనకి ఇంకా మంత్రిగా పుట్టి 3 నెలలు అవ్వలేదు. ఆయన గురించి ఆయన మాటల గురించి ఏంటంటే ఆయన ఏదో తొందరపడిపోయి అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 60% 70% మార్కులు కొట్టేయాలి, తిరిగి నా సీట్ని బదిలీ చేసుకోవాలని కాన్సెప్ట్లో తప్ప నా కోసం ఎవరైనా బలి పెడతానని సిద్ధాంతంలోనే ఇవాళ వైసీపీలో ఉన్న కాపు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు మాట్లాడే తీరు అలా ఉంది. అందుకని అసలు వీళ్ళ మాటలు పట్టించుకోకూడదు. కానీ ఎందుకంటే మాకు ఒక బాధ, కుల సంఘంలో తిరుగుతూ కుల సంఘానికి నాయకత్వం వహిస్తూ మేము ఒక కాపుని ఇంకో కాపు విమర్శిస్తుంటే మాకు బాధ కలిగి ప్రెస్ మీటింగ్ చెప్పడమే తప్ప లేకపోతే యాక్చువల్గా అయితే దాడిశెట్టి ఆయన కాంట్రవర్సీ కాదు. ఆయన అటువంటి కాంట్రవర్సీ కాని మనిషి ఇంకొక కాపు పార్టీ అధినేత, కాపు పార్టీ కాపు పవన్ కళ్యాణ్ గారికి మీకు అసలు స్థిరమైన వైఖరి ఉందా అని ప్రశ్నించారు. ఇదే కోసం తిరిగి ఆయన చేస్తే మీకు స్థిరమైన నిర్ణయం ఉందా? తుని నియోజకవర్గానికి మీ గెలుపుకి ఎవరు సహకరిస్తున్నారు, వారి విషయంలో మనం ఏం చేస్తున్నాం అనే స్థిరమైన నిర్ణయం మీకు ఉందా? మీరేంటంటే మీ లబ్ధి కోసమే తప్ప మీరు పవన్ కళ్యాణ్ విమర్శించడం అనేది దాంట్లో ఎంత మాత్రం నిజం లేదు. సరే సార్, అసలు ఒక పక్కన జనసేన తరపున లేకపోతే జనసేన తరపున పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక ప్రత్యేకమైన ప్రణాళికలతో వెళ్తున్నారు. కాపులందరూ కూడా ఇప్పుడే ఆ పార్టీ పట్ల ఎక్కువ సంఖ్యలో ఆకర్షితులవుతున్నారు. ఇటువంటి విషయాలన్నీ గమనించుకుని ఒక కాపు ఈ రేంజ్కి వెళ్తున్నారు అనే విషయం మీద వాళ్ళు మింగుడు పడిన పరిస్థితి అనుకుంటున్నాం మేము అనే పరిస్థితి కనబడుతుంది. మరి దీని మీద మీ వ్యాఖ్య ఏంటి సార్? ఎలా అనుకుంటున్నారు? అంటే ఇక్కడ మనం ఒక విషయం క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఇవాళ కేంద్ర ప్రభుత్వంలో మోడీ నాయకత్వం నడుస్తున్న బీజేపీ. ఒకప్పుడు బీజేపీ సంఖ్య ఎంత? 2. ఇవాళ సంఖ్య ఎంత? 350 దాటింది. అంటే ఆ సంఖ్య ఇవాళ ఇదే సంఖ్య, ఇదే మోడీ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ వేరే రిపోర్ట్స్ కానీ ఒక 30 సంవత్సరాల వరకు మళ్ళీ తిరిగి ఆ పీఠ మీద ఏ పార్టీ చూడలేని స్థాయికి మోడీ ఆ పార్టీని తీసుకెళ్లే పరిస్థితి తీసుకొచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నిటికంటే ముందు దాడిశెట్టి రాజా గారికి కానీ ఈ వంది మాగతులు కానీ జగన్మోహన్ రెడ్డి కాపు ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వంది మాగతులు కానీ వీళ్ళందరికీ ఒకటే క్వశ్చన్, కాపులు రాజ్యాధికారం రావడానికి మీకు ఇష్టమా కాదా? ఇది కాపుల్లో ఎవరికి ఉంది? మీరే క్వశ్చన్. మీరే అంటే మాకు మంత్రి పదవులు ఉన్నాయి కదా సార్. మంత్రి పదవి ఎంతకాలం అండి? వచ్చేసారి మీరు చేస్తున్న చిల్లర వ్యవహారం చిల్లర రాజకీయంతో వచ్చేసారి అధికారంలోకి వస్తారని మీకు ఆశ ఉందా? ఊరినే మీరేదో ఊహల్లోకి వెళ్ళి బతుకుతుంటే కాదు. ఇక్కడ వాస్తవ పరిస్థితులకు రండి. ఎందుకంటే ఎవరు ఊహించినట్టుగా 75 సంవత్సరాలు భారతదేశ చరిత్రలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక కాపు రాజ్యాధికారికి వస్తున్నాడంటే ఎంతో ఆనందించదగ్గ విషయం. అలాగే కాకుండా కాపు ముఖ్యమంత్రి కావాలని ఒక కాపులే కోరుకోవట్లేదు, వాళ్ళ ఎస్సీలు కోరుకుంటున్నారు, బీసీలు కోరుకుంటున్నారు, మైనార్టీస్ కోరుకుంటున్నారు, అన్ని రకాల వర్గాల వాళ్ళు కోరుకుంటున్నారు. ఈసారి ఎట్టి వయసులో రాజ్యాధికారం కాపులకు ఇవ్వాలి, దాంట్లో మేమంతా భాగస్వామ్యం అవ్వాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో ఇంత స్పీడ్గా ఉన్న రాజకీయాల్లో మీరు కంట్రోల్ నలుసులాగా చిన్న మాటలు మాట్లాడి వీళ్ళు ఎవరికి ఇష్టం లేదంటారా ఏంటి? సీఎంగా ఒక కాపుని చూడాలనే ఇష్టం కానీ ఆలోచన కానీ వీళ్ళకి లేదంటారా? రేపు దాడిశెట్టి రాజా గారు కానీ సీట్ రాకపోతే ఆయన ఫస్ట్ ఓటు జనసేనకి వేస్తాడు.
ఓకే. ఆ పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే సీట్ రాకపోతేమన్న భయంతో ఎవరికాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది తప్ప. ఇంకా అంబటి రాంబాబు గారు ఆయన బావురు కప్పలాగా మాట్లాడుతుంటాడు. ప్రతి దానికి తైకమని నేను ఉన్నాను అంటాడు. మీ పార్టీలో దాడిశెట్టి రాజ్యాలను అంబటి రాంబాబులు పేరు నాని తప్ప వేరే వాళ్ళు లేరా? మాట్లాడమని ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమని చెప్పండి. ఇంకోటి గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమండి. పబ్లిక్లో మీకు ఎంత వ్యతిరేకత వస్తుందో. యాజ్ ఏ కాపుగా మిమ్మల్ని బలాయిస్తున్నాం, అది సహి, అది దాన్ని గుర్తుపెట్టుకోండి. అంతే తప్ప మీరు ఇష్టం అంటే పేలద్దు. ఇప్పుడు ఈ మ్యాటర్ పక్కన పెడితే వీళ్ళు మంత్రులుగా ఉన్నారండి, కాపు మంత్రులకి ఎవరికైనా సరే వాళ్ళు ఆధిపత్యం వహించే శాఖల మీద వాళ్ళకి ఏమైనా అవగాహన ఉందంటారా? అటువంటి అవగాహన ఉన్నప్పటికీ వీళ్ళకి అవగాహన ఉండటంతో పాటు ఈ పని నేను చేస్తున్నానని డైరెక్ట్గా నిర్ణయం తీసుకోగలిగే అధికారం ఉందా వీళ్ళకి? మీ ఆలోచన ప్రకారం అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇండివిజువల్గా ఆలోచించేంత స్థాయి ఉన్నా అది కుదరని పని. అక్కడ డ్రాఫ్ట్ వస్తుంది, ఆ డ్రాఫ్ట్ ప్రకారం మాట్లాడాలి, డ్రాఫ్ట్ ప్రకారం చేయాలి. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో జగన్మోహన్ రెడ్డి ఏజెంట్లను పెట్టేశారు. ఆ ఏజెంట్లు ప్రతి రిపోర్టు వాళ్ళకి వెళ్తుంది. వీళ్ళెవరు ఇండివిజువల్గా వ్యవహరించడానికి అవకాశం లేదు. 2 చోట్ల ఓడిపోయారు పవన్ కళ్యాణ్. ఎస్, అందరికీ తెలిసిన విషయం. మరి ఆ విషయాన్ని ఈ రోజు కూడా వీళ్ళు ఎద్దేవా చేస్తూ మాట్లాడటం, మరి 2 చోట్ల ఓడిపోయారంటే ఎంతో మంది ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి. దీని మీద మీ కామెంట్ ఏంటి? గెలుపు ఓటములు అనేది అది సర్వసాధారణం. గెలుస్తుంటారు, రాజకీయాల్లో గెలుపోవటం సర్వసాధారణం. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక స్థిరమైన నిర్ణయంతో డబ్బు పంచకూడదు, మందు పంచకూడదు అలా అనే ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో రాజకీయాల్లో ప్రయోగం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు. దాంట్లో గెలిపోవడం అనేది సహజం. దాని గురించి పెద్ద చేయటం అనేది, నిజానికి భీమవరము డిక్లేర్ చేయటమే పవన్ కళ్యాణ్ గెలిచారనేది మాట కూడా బయటకు వచ్చిన సందర్భంలో అది వెనక్కి ఏ రకంగా అది ఫలితాలు అనేది వాళ్ళకి తెలియదు. అంటే ఈ విషయాలు లోతుగా వెళ్తే అసలు 151 మంది నిజంగా గెలిచారనే దాని మీద కూడా ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎందుకంటే ఈవీఎంలు మేనేజ్ చేశారని రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం శుతిమెత్తగా మాట్లాడుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఓడిపోయాడు, న్యాయబద్ధంగా చట్టబద్ధంగా తను పని చేశాడు కాబట్టి ఓడిపోయాడు. అన్యాయాలు అక్రమాలు చేశారు కాబట్టి మేము గెలిచామని వరకు మీకు వస్తుంది. అంతే కదా. కాబట్టి గెలుపు పడడం గురించి ఏం కాదు. కాబట్టి దీనికి ఏంటంటే చాలా లాజిక్లు ఉంటాయి. ఇవాళ ప్రజల్ని అవేర్నెస్ అనే సిస్టంలోకి పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్ళారు. అందుకనే మీరు ఎక్కడికి వెళ్ళారు చూడండి, ఏ ఊళ్ళో సరే మీరు మీ ముఖ్యమంత్రి గారిని ఒక రౌండ్ 10 ఊరు వెళ్తున్నాను రమ్మని చెప్పండి. పవన్ కళ్యాణ్ గారిని కూడా అదే ఊరికి రమ్మంటారు, అదే పక్క ఊరికి రమ్మని చెప్తామండి. ఇద్దరు జనాలు క్యాలిక్యులేట్ చేసుకుంది. వాలంటరీగా ఎంతమంది వస్తారు పవన్ కళ్యాణ్కి, జగన్మోహన్ రెడ్డికి ఎంతమంది వస్తారు అంటే స్థాయి వాళ్ళ ఆ రకంగా ఉంది. పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి మీకు ఉందా? నిజంగా ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి ఉండాలి. ఒక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తే దానికి సమాధానం పవన్ కళ్యాణ్ చెప్తారు. పై ఇద్దరు ఆటలు అడ్డుకొండలాగా మీరు తైకి తయారవుతారు. ఇది చాలా అసహ్యంగా ఉంది. రాజా గారు, దయచేసి మీరు కాపులు ఇంత విమర్శించే రాజకీయం మానేయండి. వాళ్ళకి వేరే వాళ్ళు విమర్శిస్తే దానికి సమాధానం ఎవరు చెప్పాలో వాళ్ళే చెప్తారు. కాబట్టి మీకున్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోమాకండి. అంటే మీ మాటలు బట్టి చూసుకుంటుంటే వీళ్ళెవరికి కూడా ఒక కాపు నాయకుడు అధికార పీఠంలో కూర్చోవాలనే ఉద్దేశం లేనట్టుగా ఉందని అనుకోవచ్చా సార్? వీళ్ళందరికీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక ఉందండి. అందు గురించి ఇట్లా మాట్లాడుతున్నారు, రెచ్చగొడతారంటారా ఇండైరెక్ట్గా? ఒక రకంగా చెప్పాలంటే కాపులు రెచ్చగొడుతున్నారు వీళ్ళు మాట్లాడి. అంతేనా? జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నాడు పిచ్చోడు పాపం. ఏమని దాడిరెడ్డి రాజా గారు నా గురించి మాట్లాడాను, కాపులు రెచ్చగొట్టి మీరు ఇలాగ ఏకమవ్వండి అని చెప్పి ఇండైరెక్ట్ గా మనకి చెప్తాను. కాపు మంత్రులందరూ చేసే పని అంతా ఇదేనంట. అంతే కదా. మరి పేర్నాని గారు మాట్లాడతారు, పేర్నాని గారు మాట్లాడితే బంధువులు ఎవరైనా పట్టించుకుంటారా? ఓకే. అంటే వీళ్ళందరూ ఏంటంటే కాపుల్ని మీరు ఐక్యంగా అండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కాపుల్ని మీరంతా జనసేన మీకు మా ప్రభుత్వం మీకు స్థానం లేదు, మీరు అంతా దూరంగా ఉండండి అని మా కాపులు అందరిని పట్టుకొని తోస్తున్నాడు జనసేనకి, అలాగే వీళ్ళు కూడా అలాగే చేస్తారు. ఏమని కాపులు అది ఏకమవ్వండి, పవన్ కళ్యాణ్ తిడుతున్నాం మేము అందరూ, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే తిడుతున్నాం కాబట్టి మీరంతా ఏకంగా అండి అని చెప్పి మనకి ఇండైరెక్ట్గా ఒక హింట్ ఇస్తున్నారు. కాబట్టి మంచి బుద్ధితో
మీరు విమర్శలైనా ఆపండి, కానీ ఇంకా ఎక్కువ తిట్టండి, మేము ఇంకా ఏకమవుతాం. అంతేనంట, ఏకమవుతాం. సార్ ఆయన ఒక సిల్లీ క్వశ్చన్ ఏమిటి చేశారండి అంటే మీకు ఇన్నేళ్ళు అంటే ఒక కాపునాడు జాతీయ అధ్యక్షుడిగా కావచ్చు, మీకు ఇతర కుల అధినేతలతో కావచ్చు, అందరితో కూడా మీకు పరిచయాలు ఉంటాయి, కుటుంబాలు కావచ్చు, ఎందుకంటే అన్ని కులాలతో కూడా మీరు క్లోజ్గానే ఉంటారు కాబట్టి. చిరంజీవి గారు థమ్స్అప్ యాడ్ చేశారు, పవన్ కళ్యాణ్ పెప్సీ యాడ్ చేశారని చెప్పి మిగతా అంటే చంద్రబాబు వర్గ కులస్తులందరూ ఆ 2 కూల్ డ్రింకులు బాయ్కట్ చేశారనేసి ఆయన ఒక కామెంట్ చేశారు. నిజమేనంటారండి అది? మీకు తెలిసిన ఆ చంద్రబాబు వర్గ వాళ్ళు ఎప్పుడన్నా వాటిని బాయ్కట్ చేసిన సందర్భం విన్నారా, మీరు చూసారా? ఇవన్నీ అప్పుడప్పుడు మీడియాలో చిల్లర పనులు చేసే వ్యక్తులు చేసే పని. వాళ్ళ పార్టీ హోదాలు ఈ పార్టీ చంద్రబాబు నాయుడు థమ్స్అప్ యాడ్ని వ్యతిరేకించమని చెప్పాడా అంటే వాళ్ళు ఎవరు కూల్ డ్రింక్ తాగలేదండి, దాని అర్థం అది. అంటే కొన్ని కాలేజీల్లో కొన్ని హాస్టల్స్లో జరిగిన చిన్న చిన్న సంఘటనలు, దాన్ని పెద్ద ఎత్తున భారీ ఎత్తున చూడాల్సిన కొంత పని లేదు. ఇవాళ మీరు ఇన్ని చెప్తున్నారండి. పిసిసి అధ్యక్షుడిగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శించే ఎవరైనా విమర్శించారా? ఆ బొత్స గారిని వాళ్ళు పక్కనే పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా లేదా? అంటే గతంలో మనం నెక్కలు వేసుకున్నాం అలా, కాబట్టి ఇవాళ కూడా నెక్కలు వేసుకుని మీరు ఇవాళ నెక్కలు వేసుకొని మీరు అసెంబ్లీకి వెళ్ళండి, ఎంత హాస్యాస్పదంగా ఉంటుందో. ఏంటి రాజకీయాలు అనేది దీంట్లో శాశ్వతమైన శత్రుత్వం ఉండదు, శాశ్వతమైన మిత్రత్వం ఉండదు. అలాగే ఆనాడు చంద్రబాబు నాయుడు వ్యతిరేకించవచ్చు, మేము కూడా వ్యతిరేకించాం. వాళ్ళు అవసరమైతే అందరూ ఏకమవుతాం. ఎందుకంటే కాపుల మీద దాడిని మేము తట్టుకోలేకపోతున్నాం. కూడా వైసీపీ ప్రభుత్వంలో కాపుల మీద జరుగుతున్న అన్యాయాలు అన్నీ కావు. విదేశీ విద్య ఆపేశారు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా మార్చేశారు, అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా మా ఆఫీసర్స్కి ఉద్యోగాలు లేవు. ప్రతి దాంట్లో కాపులకి కోత పెడుతున్నారు. ఇన్ని మిమ్మల్ని ఎందుకు, మీ మాట ఎందుకు మేము వినాలి, మీ ప్రభుత్వాన్ని ఎందుకు మేము సమర్థించాలి? చంద్రబాబు నాయుడు నష్టం చేశాడు, దానికి మించిన నష్టం మీరు చేస్తారు. కాబట్టి మీరు దయచేసి కాపుల్ని బాగుపడండి తప్ప ఇలాంటి చిల్లర చేస్తాం మానేయండి. వీళ్ళందరికీ ఒక మొదటి నుంచి ఒక సెపరేట్ ఒక మంచి స్టేట్మెంట్ ఒకటి పట్టుకుని మూవ్ అవుతున్నారండి ఇప్పటి వరకు కూడా మార్కెట్లో అంటే ప్రజల్లో. ప్యాకేజీ ఏంటి సార్? చంద్రబాబు గారు ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారికి ప్యాకేజీ ఇచ్చారంటే ఏంటి సార్ ఇది? ఎందుకని వీళ్ళు ఈ రకంగా చేస్తున్నారు? అంటే వీళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అంటే భాష బాగుంటుంది కాబట్టి ప్యాకేజీ ఇలాంటి మాటలు మాట్లాడతారు కదా. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి మీకు కనపడ్డా? అతను డబ్బులు దాచుకునే మెంటాలిటీ ఉందా? అతను ఆస్తి ఎన్ని వేల కోట్లు పాడు చేశాడు, ఎంతమందికి దారాదత్తం చేశాడు. రీసెంట్గా మీరు ప్రభుత్వం ఉండి చేయలేని పనులు రైతులకి, కౌలు రైతులు కానీ ఒకటి కాదు చాలా ఉన్నాయి. రేపు రచ్చబండిలో కూడా కడపలో రాయలసీమలో ఇస్తున్నారండి. ఇలాగే ఒకటి కాదు, అతను సొంత డబ్బులు వినియోగిస్తున్నాడు తప్ప ఎక్కడ ప్యాకేజీ తీసుకొని దాచుకునే మెంటాలిటీ కాదు. ఇది సూట్ కేసు డబ్బులు కాదు, ఇది వేరే కష్టపడి సంపాదించిన డబ్బులనే అతను దారాదత్తం చేస్తుంటే ఇంకా ప్యాకేజీ డబ్బులు మా దగ్గర ఎందుకు ఉంటాయండి, ఎందుకు అవుతాయండి ఇక్కడ? అందుకని దయచేసి క్యారెక్టర్ని మైనస్ చేయమాకండి. సినిమాల మీద కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ మన నాయకులతో పోల్చుకుంటే డబ్బు అనే పదాన్ని దూరంగా బతికేవాడు పవన్ కళ్యాణ్. దాన్ని డబ్బుకు దగ్గర చేసి మీరు చూడమాకండి, ఎందుకంటే ప్రజలు నమ్మరు. ఎందుకంటే అతను చేస్తున్న చాకరీ కానీ ఎంత ఇన్కమ్ పోగొట్టుకుని ఇవాళ రాజకీయాల్లోకి వచ్చాడు, ఎంత ఇన్కమ్తో మీరు ఇవాళ ఎంత తక్కువతో వచ్చి ఇవాళ ఎంత ఎక్కువగా ఉన్నారు ఒకసారి ఆలోచించుకోండి. అంబటి రాంబాబు గారు మీ గతం ఏంటి? అలాగే పేరు నాని గారు ఒకప్పుడు మీదేంటి? పేరు నాని గారు ఇంతకుముందు పూర్వపు ఎలక్షన్లో నేను ప్రచారానికి వాల్ పోస్టర్ వేసుకునే డబ్బులు కూడా నా దగ్గర లేవన్నమాట అందరికీ తెలిసిందే, మీడియా ముఖ్యంగా చెప్పారు. అంతకుముందు అంటే పూర్వం ఒక రాజకీయ నాయకుడు ఉండేవాడు, కొత్త చొక్కా కుట్టించుకొని చొక్కా దించుకునేవాడు. ఇక్కడ నేను చనిపోయిన చొక్కాలు వేసుకున్నా. పేరుగా నాని గారు కూడా చెప్పిన మాటలు అలాంటి ఇవాళ ఉండాలి. ఆ డైలాగ్ లాస్ట్ ఎలక్షన్ అప్పుడు చెప్పారు. పేరుని నాని ఇవాళ 100 కోట్లకి అధిపతి. అంటే దాన్ని రుజువు చేస్తారంటారు. కొన్నింటికి రుజువులు ఉండవండి. అది బినామీ పేర్లు ఉంటాయి, షేర్ల రూపంగా ఉంటాయి, రకరకాల రూపాయలు దాక్కొని ఉంటాయి డబ్బులు. అందుకని దానికి రుజువులు ఉండవు.
ఈయన ఏంటంటే మీ మనసాక్షి తెలుసు, మీ పరిస్థితి గతంలో బంధంలో ఏంటి వాడేంటి. ఇప్పుడు ఇంకొకటి అండి, ఆయన రాజకీయాలంటే ప్యాకేజీలు ప్యాకప్లు కావాలంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి. మరి పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక సినిమా అంటే ఈ దానాలు ఎందుకు చేస్తున్నారంటే ఆయన ఒక సినిమా చేస్తే వచ్చే డబ్బులతో చేస్తున్నారని అందరికీ తెలిసింది. దాడిశెట్టి రాజు గారు ఆ విషయం మీద కూడా కామెంట్ చేశారు. మీరే ఉన్నారు మీ స్పందన? పవన్ కళ్యాణ్ సినిమాల్లో హీరో, పవన్ కళ్యాణ్ మీరు హీరోగా చేయబట్టి జనాలు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి. కొన్ని దాడిశెట్టి రాజు గారు మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి సినిమాలో హీరోగా యాక్ట్ చేస్తే ఎంత సంపాదిస్తాడు? జగన్ రెడ్డి గారి దాకా దేనికండి ఆయన? దాడిశెట్టి రాజు గారు అసలు మీకు ఆ రకమైన ఫేస్ కూడా కాదులేండి. సినిమాల్లో నప్పి అంత ఫేసు దాడిశెట్టి రాజాకి లేదు. దాని గురించి ఎందుకని సినిమాలు లేక హీరోగా చలామణి నెంబర్ 1 హీరోగా చలామణి అవుతున్నాడు కాబట్టి రాజకీయాల్లో కూర్చొని నెంబర్ 1 అయిపోతాడు అని చెప్పి భయంతో ఇలాగా వెళ్ళి సినిమాలు చూసుకోమని చెప్పి ప్యాకప్ చెప్పమని చెప్పి వీళ్ళ తాపత్రయం. అంతేగాని పవన్ కళ్యాణ్ నెక్కచ్చిగా స్పష్టంగా చెప్పాడు, నా అంతిమం వరకు నేను రాజకీయాల్లో ఉంటాను, ప్రజాసేవలో ఉంటాను చెప్పాడు. అది యాజ్ ఏ కాపాడుగా నేను దాన్ని ఆస్వాదిస్తున్నాను, హర్షిస్తున్నాను. అంతే తప్ప మీకు కూడా కాపునాడు మీకు అందరికీ ఒకటే విన్నపం చేస్తున్నాను. దయచేసి పవన్ కళ్యాణ్ని కాపులు మీరు విమర్శించమాకండి. విమర్శించేవాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు కాకపోతే మీరెందుకు ముందు తయారవుతారు? ఎందుకంటే కాపులే మీరు పైకి చెప్తున్నారు ఐక్య, మీరు పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నారంటే కాపులంతా ఐక్యంగా అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రేపు కాపుల్లో అత్యధికమైన సుమారు 90% పైన కాపు ఓట్లని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా జనసేనకు పడిపోతున్నాయి. ఎందుకంటే కాపుల పట్ల మీరు వ్యవహరిస్తున్న తీరు, విజయవాడ మహానగరంలో వాళ్ళ జరుగుతున్న రాజకీయం యాంటీ కాపు ఉద్యమాన్ని నడుపుతున్నారు మీరంతా కలిపి. దానికి ఒక్క పదవి అర్హత లేదండి ఆ కాపులు ఎవరికి. ఇలాగ అందుకని ప్రతి చోట ఇదే తంతు నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇంకా కాపుల్ని రెచ్చగొడటానికి ప్రయత్నించవద్దు. కాపులు ఏంటంటే ఎవరు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా కాపునాడికి అనవసరం. కానీ కాపులకు రాజ్యాధికారం సిద్ధిస్తుందంటే దానికి కాళ్ళు అడ్డం పెడుతుంటే ఆ కాళ్ళు నరికేసే పరిస్థితి అయితే తెచ్చుకోవద్దండి. అంటే రాజకీయంగా ఓకే. అంటే ఇక్కడ ఇంకొక ప్రశ్న, వీళ్ళు మేము ఇన్ని కామెంట్లు చేస్తున్నా, కాపుల గురించి ఇన్ని విమర్శలు చేస్తున్నా, మేము గడప గడపకి వెళ్తున్నాము, గడప గడపకి ప్రభుత్వం అని చెప్పేసి మేము అందరం వెళ్తుంటే మాకు ఏ రకమైన మంచి ప్రతిస్పందన వస్తుంది అంటున్నారు. దీని మీద మీ ఇన్ఫర్మేషన్ ఏంటండి? గడప కార్యక్రమం మీద అంటే ఇది ఎంత సపోర్ట్ ఉందా? ఇది మసిపూసి మారేడుగా చేయటమే. పోలీసుని పక్కన పెట్టుకొని రకరకాల గోండాలను పక్కన పెట్టుకొని గడప వెళ్తుంటే గడప వెళ్తున్నా సరే అక్కడ వ్యతిరేకత వస్తుంటే దాన్ని కవర్ చేసుకుంటూ పబ్లిక్ తిరగబడే మనస్తత్వం వచ్చింది. అంటే దీన్ని ఏంటంటే వాళ్ళ ఇలాంటి తంతే ఇంకా కొంతకాలం నడిస్తే ప్రజల్లో ఒక యుద్ధ వాతావరణం వచ్చేస్తుంది, ప్రజా ఉద్యమం వచ్చేస్తుంది. పబ్లిక్ తిరగబడి మనస్తత్వం వచ్చేసారు. మరి ఎందుకు సపోర్ట్గా ఊరికినే మీడియాలో, సోషల్ మీడియాలో మీకు అనుకున్న మీడియాలో మాట్లాడుకొని మాకు అక్కడ అనుకోండి, ఎక్కడ అనుకోండి వ్యతిరేకత లేని నియోజకవర్గం చెప్పండి. పబ్లిక్ నుంచి మీకు వ్యతిరేకత లేని నియోజకవర్గం ఎక్కడైనా ఉందా? 170 నియోజకవర్గాలు ఎక్కడ లేవంటారు. పులివెందులోనే ఎగ్నెస్ట్ చూపిస్తున్నారండి. మీరు ఎక్కడో దాకా వెళ్తారండి. తునిలో అండి, తునిలో ఉంది. మీరు ఇవాళ ఈ స్లోగన్ మీద వెళ్ళారు. ఇప్పుడు తునిలో వెళ్ళండి. మీరు మీకు వ్యతిరేకత రాకపోతే అడగండి. కాపు రాజ్యాధికారం రావడానికి మాకు ఇష్టం లేదు కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ వ్యతిరేకత ఒక మాట చెప్పండి, మీకు దాని రిజల్ట్ ఎలా ఉంటుందో మీరే చూస్తారు. అలాగా అందుకని ఇది ముందే మచ్చిపూసి మారేడుగా చేసిన మాటలు తప్ప ఒరిజినల్ మాటలు కాదు. జరుగుతున్న పరిణామాలు బట్టి మీరు ఈ మీ కాపు సామాజిక వర్గంతో కలుపుకుని మిగిలిన వారందరికీ మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇది గతంలో కూడా 1-2 సార్లు చెప్పాను ఈ మాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి రెడ్లు ఎంత అందంగా ఉన్నారు, చంద్రబాబు నాయుడికి కమ్మాస్ ఎంత అందంగా ఉన్నారు. అలా కాపులంతా జగన్మోహన్కి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్తో. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో ప్రధాన టార్గెట్ ఎవరంటే జనసేన అనే వర్డే నడుస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కాపులంతా జనసేనానికి మద్దతుగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు ఎవరి కులం వాళ్ళు చూసుకున్నాం, మా కులాన్ని కూడా మేము చూసుకోవాలి. మీ కార్యక్రమాలు అలాగే నడుస్తున్నాయి అంటారా రాష్ట్ర వ్యాప్తంగా? డెఫినెట్గా మేమంతా
కాపు అనే పదానికి ఫస్ట్ న్యాయం చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. అలాగే కాపుతో పాటు బడుగు బలహీన వర్గాలందరినీ కూడా కలుపుకొని అన్నింటిలో మేము పాలు పంచుకుంటూ అందులో బహుజన రాజ్యం అనే సిద్ధాంతమే ప్రస్తుతం కాపునాడు స్వీకరించింది. దాంతోనే మేము పనిచేస్తాం. దాంట్లో ఏంటంటే ఈ బహుజన రాజ్యానికి నాయకత్వం అనేది ప్రస్తుతం ఆ కాన్సెప్ట్లో అంటే సమాజానికి పనికొచ్చే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అనే నిర్ణయాన్ని అన్ని పార్టీలు ఆహ్వానిస్తాయి, అన్ని కులాలు ఆహ్వానిస్తాయి ఆయన్ని. కాబట్టి పవన్ కళ్యాణ్ నాయకత్వంలోనే రేపు రాజ్యాధికారం సాధన దిశగా కాపులు పయనం చేస్తారు. దానికోసం ఎవరు సిగ్గుపడాల్సిన పనే లేదు. దీంట్లో ఎవరు రెట్లు ఆ పార్టీలో మన దగ్గర రారు, అలాగే కమ్మలు తెలుగుదేశానికి అది మనకు రారు. కాబట్టి కలిస్తే అందరు కలిస్తే రాజకీయ వ్యూహంలో రకరకాల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలవచ్చు, లేదా ఇంకో పార్టీతో పవన్ కళ్యాణ్ కలవచ్చు. రాజకీయ వ్యూహంలో ఎవరు ఏ పార్టీతో కలుస్తున్నారు అనేది సెకండరీ క్వశ్చన్. అప్పుడు వ్యూహాలు బట్టి ఉంటుంది. ఇప్పుడు ఎవరు అంబటి రాంబాబు గారు చెప్పినంత మాత్రాన ఈయన 150 రాంబాబు గారు చెప్పారు 175 సీట్లకి మేము పోటీ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ ముందుకు రాడు. రాజకీయాలు ఎవరి వ్యూహాలు ఆడుకుంటాయి. కాకపోతే ఏంటంటే ఇవాళ మేము చేసేది పని ఏంటంటే పవన్ కళ్యాణ్కి ఒక వేదిక డయాస్, ఒక బలమైన డయాస్ని మేము రూపొందిస్తున్నాం. ఆ డయాస్ మీద నుంచొని పవన్ కళ్యాణ్ రాజ్యాధికారాన్ని సాధించాలనే తాపత్రయం ఇవాళ ప్రతి కాపులో ఉంది. కాబట్టి ఆ వేదికలో ప్రతి కాపు పాలు పంచుకోండి. అంతే తప్ప అంటే పవన్ కళ్యాణ్ కాపులను పిలిచాడా పిలవలేదు, ఏం చేశాడు చేయలేదు, ఇలా చిల్లర క్వశ్చన్ మానేయండి. ఎందుకంటే ఇవాళ పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే సిస్టమ్ కంటే జగన్మోహన్ రెడ్డి చేస్తున్న నష్టం అంతా ఇంత కాదు. కాబట్టి ఈ ఒక్కసారి కాపులందరూ ఏకవాక్యంతో మన పవన్ కళ్యాణ్కి మనం బలమైన వేదిక నిర్మించిద్దాం. దాని మీద నుంచి ఆయన రాజ్యాధికారం సాధించాలని కోరుకుందాం. థ్యాంక్ యూ. ఇదండి కాపు మంత్రులు, కాపు ఎమ్మెల్యేలు, లేకుంటే ఇతర వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే కాపుల మీదనే విమర్శలు ఎక్కువ చేయటం కావచ్చు, లేకపోతే అనవసరమైన వ్యాఖ్యలు చేయటం కావచ్చు ఉన్న సందర్భాల్లో ఈ పరిస్థితిపై సుబ్రహ్మణ్యం గారు చాలా క్లారిటీగా సమాధానం చెప్పారు. తప్పనిసరిగా కాపులే రాజ్యాధికారం సాధించే దిశగా బడుగు బలహీన వర్గాలన్నిటితో కలుపుకుని మేము ప్రయాణిస్తామని చెప్పారు. ఇది ఈరోజు చర్చా కార్యక్రమం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ మీ తిరుమలరావు. థ్యాంక్ యూ. Please subscribe our channel.